మా భూమిలోకి రానియకుండా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం నివాసి నేరెడి జయమ్మ అనే మహిళ తన పొలం వద్ద కట్టలు ఎదురుతున్న సమయంలో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిలోకి రానియకుండా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెబుతూ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం నివాసి నేరెడి జయమ్మ అనే మహిళ తన పొలం వద్ద కట్టలు ఎదురుతున్న సమయంలో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే బెల్లి శ్రీకాంత్, బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య కలిసి ఒంటరిగా ఉన్న నేరేడు జయమ్మపై దాడి చేసి ట్రాక్టర్తో తొక్కించారు అని నేరేడి జయమ్మ కుమారుడు శ్రీను తెలియజేశారు. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం 30 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళ తండ్రి ఎల్లయ్య అనే వ్యక్తి 4 ఎకరాల భూమిని మా అమ్మ జయమ్మ పేరు మీద రాసివ్వడం జరిగిందని, ఆ భూమిని మేమే సాగు చేసుకుంటున్నామని, ఈ సంవత్సరం సాగు చేద్దామని వెళ్తే ఆ భూమికి వాల్యూ పెరగడంతో మా అమ్మ, పెదనాన్న, చిన్ననాన్న కొడుకులు బెల్లి శ్రీకాంత్, బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య వీళ్ళిద్దరూ కలిసి మా అమ్మ ఒంటరిగా కట్టలు ఏరుతున్న సమయంలో గొడవకు దిగి ట్రాక్టర్తో తొక్కించి గాయపరిచారని, అలాగే కొంతకాలంగా మమ్మలను బ్లాక్మెయిల్ చేస్తూ మాపై అక్రమ కేసులు పెడుతూ చాలా ఇబ్బంది పెట్టారని ఆయన మీడియాకు తెలియజేశారు. అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. పర్మిషన్ తెచ్చుకొని తీసుకోండి. ఒక్క నిమిషం బయట ఎవరినైనా సరే పర్మిషన్ తెచ్చుకోండి. చెప్పండి. నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామంలో ఈరోజు మా అమ్మ, మా తాతగారు ఎవరైతే మాకు ఎల్లయ్య అనే ఆయనకి మా అమ్మకి 25 సంవత్సరాల భూమిని రాసిచ్చారు. ఆ భూమి మీద ఇంకా మా అమ్మ ప్రతి సంవత్సరం మేము వ్యవసాయం చేసుకునేటప్పుడు ఈసారి మేము చిలక మీదకి పోతే బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, బెల్లి శ్రీకాంత్ భార్య వీళ్ళ నలుగురు వచ్చి మా అమ్మపై దాడి చేసి ట్రాక్టర్తో దొక్కించినారు. మా అమ్మకు సీరియస్ ముందు నేను చచ్చిపోతున్నాను అంటే నేను హైదరాబాద్ నుండి రావడం జరిగింది. ఇది శివకుమార్, బెల్లి శ్రీకాంత్ భార్య బెల్లి శివకుమార్, మారమ్మ వీళ్ళు కావాల్సి ఇప్పుడు మా అమ్మని ఇట్లా తొక్కించినారు. ఇప్పుడు మా అమ్మకి కడుపులో ఇది బ్యాక్ అది ఎన్నెంక తొలిందంట. స్కానింగ్ రామని హైదరాబాద్ అక్కడికి రాసినారు. లేదండి, గత 2 years నుంచి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంతకుముందుకు వాళ్ళు రేప్ కేసులు పెట్టడం మా పైన, నేను ఫీల్డ్ మీదకి పోతే అట్లా బెల్లి శివకుమార్, బెల్లి శ్రీకాంత్ వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ చెల్లితో నా మీద రేప్ కేసులు పెట్టేయడం అట్లా ఇట్లా చేస్తున్నారు. 2-3 years నుంచి ఆల్రెడీ ఇంతకుముందుకు కేసు పెట్టేటప్పుడు కూడా నా May 6th కేసు కూడా కొట్టేసినారు, రేప్ కేసు. ఇప్పుడు వద్దు, నాకు ఎందుకు అని మా అమ్మ నువ్వు వద్దు కొడతా, నువ్వు రాకు, ఆ ఫీల్డ్ మీదకి రాక అని చెప్తే కూడా సరేలే అమ్మ అని పోతే మా అమ్మ ఒక్కతే పోయినందుకు మా అమ్మ ఒక్కదాన్ని చూసి చంపడానికి ప్రయత్నించారు. మా అమ్మ ఒక్కతే ఉంది. బెల్లి శివకుమార్, బెల్లి శ్రీకాంత్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య వీళ్ళు నలుగురు కలిసి మా అమ్మని చెప్పడానికి చూసారు. మా అమ్మ ట్రాక్టర్తో తొక్కి అన్న కింద పడి అనగానే వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని ఎక్కడ అక్కడ వెళ్ళిపోయింది.